ఫ్రెండ్స్ పీజీ న్యూస్ కి స్వాగతం। ఫ్రెండ్స్ మన భారతదేశంలో ఈ పాస్పోర్ట్ రన్నింగ్ లెక్కైతే వచ్చేసింది। అలాగే ఈ పాస్పోర్ట్ యొక్క ప్రయోజనాలు ఎలా ఉన్నాయి, అలాగే ఇప్పటివరకు ఎన్ని పాస్పోర్ట్లు అయితే జారీ చేశారు, అలాగైతే దీని వల్ల ఏ దేశాల్లో ప్రస్తుతానికి ఒక విధానం చెల్లుబాటు జరుగుతూ ఉంది అనే విషయాలు కూడా ఈ వీడియోలో చూద్దాం। మిగతా విషయాలు మరొక వీడియోలో అప్డేట్ చేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి। ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో మీకు నచ్చితే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి। కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసి వీడియో లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరి వివరాలు చూస్తే ఈ పాస్పోర్టు మెరుగైన భద్రత మరియు బలమైన డేటా రక్షణను అందిస్తుంది। వేగవంతమైన ఇమిగ్రేషన్ ప్రాసెసింగ్ మరియు ఈ గేట్ల ద్వారా సజావుగా యాక్సెస్ను అనుమతిస్తుంది। ఇది గుర్తింపు మోసం ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది మరియు ICAO మార్గదర్శకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది। ఈ లక్షణాలు ప్రయాణికులకు అంతర్జాతీయ విమానాశ్రయాలలో సున్నితంగా క్రమబద్ధమైన ధృవీకరణ నిర్ధారిస్తాయి। తర్వాత మనం ఇక్కడ గమనిస్తే ఇప్పటివరకు ఎన్ని పాస్పోర్ట్లు తయారు చేసిందనే విషయానికి వస్తే MEA ఇప్పటికే దేశీయంగా దాదాపు 80 లక్షల ఈ పాస్పోర్ట్లను మరియు విదేశాల్లో ఉన్న భారత మిషన్ల ద్వారా 60,000 కంటే ఎక్కువ ఈ పాస్పోర్ట్లను జారీ చేసింది। రోజువారీ ప్రాసెసింగ్ సగటున 50,000 పాస్పోర్ట్లను జారీ చేసింది। సిస్టమ్ అప్గ్రేడ్లు కౌంటర్ ప్రాసెసింగ్ సమయాన్ని 45 నిమిషాల నుండి కేవలం 30 నిమిషాలకు తగ్గించేస్తుంది। అంటే మనకు తక్కువ సమయంలోనే తొందరగా స్కానింగ్ అయిపోతుంది అనమాట। ఈ వివరాలన్నీ కూడా నేను మరొక వీడియోలో షేర్ చేసుకుంటాను మీతో। ఇప్పటికే 100 కంటే ఎక్కువ దేశాలు భారతీయ ఈ పాస్పోర్ట్ను చదవగలవు। ప్రపంచ ప్రయాణ వేగం మరియు సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయి। అప్గ్రేడ్ చేసిన వ్యవస్థలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, టచ్ స్క్రీన్ ఫీడ్బ్యాక్ పరికరాలు, ఈ సిగ్నేచర్ ప్యాడ్లు మరియు మెరుగైన సామర్థ్యం కోసం రియల్ టైమ్ MIS డాక్ బోర్డులు కూడా ఉన్నాయి। అయితే ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా వీటి గురించి డౌట్లు ఉంటే ప్రతి ఒక్కరు ఏదైనా కామెంట్ చేయండి, అలాగే వీడియోకి 1-2 సార్లు చూసి అర్థం చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్। మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం। Don't forget to subscribe, like, share. Thanks for watching.